హాయ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాధ. మేమైతే పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, మాది పార్వతీపురం అమ్మ వాళ్ళది. మేమైతే ఆదివారం రోజున శివయ్య దర్శనంకి అయితే వెళ్ళామండి. అడ్డాప్సీల పార్వతీపురం పక్కనైతే అడ్డాప్సీలు ఉంటుంది. నిజంగా చాలా చాలా మహిమ కల తండ్రి. ఇక్కడ తర్వాత ఇక్కడ నుండి మా చిన్నప్పటి నుండి ఏంటంటే ఇక్కడ నుండి కాశీకి తోవ ఉంది అని అంటూ ఉంటారు పెద్దలందరూ కూడా. మరి అది నిజమో కాదో నాకైతే తెలీదు, కానీ అయితే అదైతే అందరూ నమ్ముతారు. అది నిజమనే మేమైతే భావిస్తాము. ఇంకా చాలా ఫస్ట్ అయితే వినాయకుడి దర్శనంతో ఇంకా అన్ని దేవుళ్ళు కూడా పక్క పక్కనే ఉన్నాయండి. ఎంత బాగా అంటే అంత బాగా దర్శనం అయింది. ఎలా సోమవారం అయితే ఇంత బాగా అవ్వదు. మనం ఏమనుకుంటామంటే ఏదైతే దేవుడు ఆ వారాల్లోనే వెళ్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ నిజంగా ఆ వారం కాకుండా వెళ్తే మటుగా ఆ తండ్రి దర్శనం ఎంతో బాగా జరుగుతుంది. నేనైతే అది నమ్ముతాను. ఎక్కువ జనం ఉన్నప్పుడు ప్రశాంతంగా చూడడం అవ్వదు అనిపిస్తుంది. మాకైతే చాలా బాగా దర్శనం అయింది. ఇద్దరం కూడా చాలా బాగా పూజ అయితే చేసుకున్నాము. ఇంకా పండగ అంతా ఇంత బాగా మాకు జరిపించావు తండ్రి, మీకు నిజంగా కృతజ్ఞతలు అని మేమైతే మొక్కుకున్నాం. పంతులు గారికి కూడా మా ఆయన గారు నమ్మలేదు. మాయ కొంచెం నిజంగా కాశీకి తోముందా అని అడిగారు. అదేదో పంతులు గారి దగ్గర అడిగేస్తే బాగుంటుంది కదా, ఆయన చెప్తారని పంతుల దగ్గర కూడా అడిగామండి. పంతులు గారు కూడా అలాగే చెప్పారు. ఆయన తాతగారితో నుండి అక్కడే పంతులుగా చేసేవారంట. వాళ్ళు అవన్నీ కూడా చెప్పారు. చాలా బాగా అయితే మాకు దర్శనం కానీ అన్నీ కూడా అయిందండి. వంగి వెళ్ళాలండి, మళ్ళీ వంగి లేవాలి. వేమరపాటికి ఏమైనా లేచామంటే తలకు దెబ్బ తగిలేస్తుంది. ఎందుకంటే కొండల మధ్యలో ఉంటారు శివయ్య. ప్రసాదం తినేసాము, ఇంకా రిటర్న్ అయితే అయిపోయామండి. అతిపెద్ద నందీశ్వరిని కూడా ఇక్కడ కట్టారు. రాష్ట్రంలోనే అతి పెద్దది అనుకుంటా. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములు.